రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీలో మనం ఇక్కడ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ముఖ్యంగా చార్మినార్కి ఎదురుగా చాలా ఫేమస్ పాత బస్తీలో ఉన్నటువంటి మక్కా మసీద్ దగ్గర ఉన్నాము. చూసారా వెనకాల మక్కా మసీద్ చూస్తున్నాం కదా, ఇది అద్భుతమైనటువంటి మాన్యుమెంటు. ఇది మనం కుతుబ్ షాహీ వంశస్థుల్లో 6వ రాజైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షాహీ నిర్మించినటువంటిది. అంటే ఆయన కాలంలో, అంటే 1617 సంవత్సరంలో దీని నిర్మాణం స్టార్ట్ చేసి 70 సంవత్సరాల పాటు ఇది కట్టడం జరిగింది. ఔరంగజేబు వచ్చి దీన్ని పూర్తి చేయడం జరిగింది. అంటే 1690 సంవత్సరంలో ఇది పూర్తి అవడం జరిగింది. ఇది శుక్రవారం పూట పాత బస్తీలో 10,000 మందికి పైగా నమాజ్ చేసేవాళ్ళు ముస్లిమ్స్లు ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి కట్టడంను మనం ఈరోజు చూస్తున్నాము. చూసారా, చుట్టూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూడండి, అందరూ కూడా ఎంతో హాయిగా ప్రశాంతంగా చూస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, కోనేరు చూడండి ఒకసారి. దీన్ని వజూఖానా అంటాము. ఇక్కడ ముస్లిమ్స్ 5 పూట్ల నమాజ్ చేస్తారు. చేసినప్పుడు నమాజ్కి ముందు ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవటం చేస్తారు. కాబట్టి దీన్ని మనకి వజూఖానాలో అందరూ వజూ చేసుకుంటున్నారు. చేస్తారు ముస్లిమ్స్. అంటే ఇక్కడ కాళ్ళు చేతులు కట్టుకొని నమాజ్కి చేస్తారు. అంటే నమాజ్ చేయడానికి ముందు వజూ చేయటం అనేది ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఒక నియమము. దీనివల్ల మనసు మానసికంగా, శారీరకంగా దైవ దర్శనానికి, దైవ ధ్యానానికి సిద్ధమవుతారు అన్నది. కాబట్టి ఈ వజూఖానా ఎదురుగా అద్భుతమైన కట్టడం చూస్తున్నారు చూసారా. ఇది గ్రానైటు, పాలరాయితో నిర్మించబడినటువంటి అద్భుతమైన కట్టడము. అలాగే ఇక్కడ ఈ పక్కన కూడా సమాధులు, అంటే నిజాం కాలం నాటి, అసఫ్ జాహీలు కాలం నాటి సమాధులు మనం చూస్తున్నాము. ఇక్కడన్నీ కూడా నవాబుల, ఇప్పుడు మనం నిజాం నవాబుల యొక్క సమాధుల్ని చూస్తున్నాము ఇక్కడ. అంటే ఇక్కడ మన గోల్కొండ కిలాను చాలా మంది ప్రభువులు పరిపాలించారు. అందులో కుతుబ్ షాహీలు, తర్వాత నిజాంలు, అసఫ్ జాహీలు, వీళ్ళందరి సమాధులను కూడా ఇక్కడ పాలరాయితో కట్టడం జరిగింది. చూసారా, ఇవన్నీ కూడా వరుసగా రాజవంశస్థుల యొక్క సమాధులు ఉన్నాయి మక్కా మసీదులోనే. ఒక పక్కన మక్కా మసీదు చూడండి. ఇక్కడ దూరంగా మనం ఇప్పుడు మక్కా మసీదులోకి వెళ్ళి చూద్దాము. చూడండి, ఇప్పుడు మనము మక్కా మసీదు లోపలికి వెళ్ళి మరింతగా ఈ చారిత్రక విశేషాల గురించి తెలుసుకుందాము. మీకు తెలుసు కదా, ఇక్కడ చూడండి ఎదురుగా మనం చార్మినారు మనకి అద్భుతమైన దృశ్యం కనపడతా ఉంది. అలాగే ఇక్కడ హౌజు, వజూఖానా కూడా కనపడుతుంది. నీళ్లు కూడా చాలా శుభ్రంగా, చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ మనం చూస్తున్నాము. ఎదురుగా అద్భుతమైనటువంటి కట్టడము చూస్తున్నాము. అలాగే మనం లోపలికి వెళ్ళి మక్కా మసీద్ యొక్క ప్రాంగణంలోకి వెళ్ళి దీని యొక్క చరిత్రను మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీకు తెలుసు కదా, మక్కా మసీద్ అనేది భారతదేశంలోని ప్రాచీన పెద్దదైన మసీదులలో ఒకటి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వజూఖానా దగ్గర ఉన్నాము. వజూ చేసుకోవడానికి, కూర్చోటానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం దీని చరిత్ర లోతుల్లోకి వెళితే మక్కా మసీదును 1617 సంవత్సరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మీర్ ఫజలుల్లా బేగ్, రంగయ్య చౌదరిల ఆధ్వర్యంలో ఈ మసీద్ యొక్క నిర్మాణము, బాధ్యత, పర్యవేక్షణ చేయటం జరిగింది. అయితే ఆ తర్వాత అబ్దుల్లా కులీ కుతుబ్ షా, తానాషా కాలంలోనూ దీని నిర్మాణం కొనసాగింది. ఎందుకంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈ నిర్మాణము ఆగిపోవటం జరిగింది. అయితే దీని యొక్క విశేషం ఏంటంటే 1694 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు దక్కన్ను జయించి గోల్కొండను ఆక్రమించుకున్న తర్వాత ఈ మసీద్ యొక్క నిర్మాణము పూర్తి కావడం జరిగింది. అయితే మొత్తంగా 77 సంవత్సరాల పాటు ఈ నిర్మాణము చేపట్టడం జరిగింది. అయితే దాదాపుగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కట్టడానికి 8,000 మంది కార్మికులు శ్రమించడం జరిగింది. ఇదొక గొప్ప విశేషము. అయితే ఇంకా ఈ మక్కా మసీదుకి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ముస్లిమ్స్ యొక్క పవిత్ర స్థలమైనటువంటి మక్కా నుండి ఒక రాయిని తీసుకొచ్చి ఈ యొక్క నిర్మాణంలో వాడటం జరిగింది కాబట్టి దీన్ని మక్కా మసీదు అని పేరు స్థిరపడిపోయింది. ఇది చరిత్ర. అలాగే మనం చరిత్రలో ఈ మక్కా మసీదుని గురించి మన తెలుగు రచయిత, అంటే చరిత్రకారుడు అయినటువంటి శ్రీ ఏనుగుల వీరాస్వామయ్య 1830 సంవత్సరంలో
తన కాశీ యాత్ర అనే గ్రంథంలో ఈ మక్కా మసీదును అద్భుతంగా వర్ణించడం జరిగింది. అది ఎలా అంటే, షహరు నడుమ మక్కా మస్జిద్ అనే ముస్లింస్ల జపశాల ఉన్నది. దాని స్తూపీలు 2 మొలాము చేయబడి ఉన్నవి కనుక బహు దూరానికి తెలియచున్నవి. మసీదు ఎదురుగా లోగడి, దీవాన్ మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతుగా ఉన్నవి అని వర్ణించడం జరిగింది. కాబట్టి ఇంత చరిత్ర ప్రసిద్ధి గాంచినటువంటి మక్కా మసీదు ఒక అద్భుతమైనటువంటి మాన్యుమెంట్గా ఇండో పర్షియన్ ఇస్లామిక్ పద్ధతిని మనం మరియు తానేషాల అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క నిర్మాణ శైలికి, ఆయన యొక్క భక్తి భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం నిలిచిపోతుంది. చూడండి మినార్ ఎంత హైట్ ఉందో. దాదాపుగా దీని హైట్ వచ్చేసి 75 అడుగుల ఎత్తు మరియు 220 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ మసీదు జస్ట్ పాలరాయి గ్రానైట్తో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడంగా ఉంది. లోపల అనేక షాండ్లియర్స్ ఉన్నాయి. లోపల ప్రాంగణం లోపల యొక్క గోడల మీద ఖురాన్కు సంబంధించినటువంటి అనేక ఆయతులు అంటే సూక్తులు కట్టడం అన్ని నిర్మించడం జరిగింది. అలాగే మనం దూరంగా చూస్తున్నాం కదా, నిజాంల యొక్క సమాధులు ఉండే ప్రదేశం కూడా చూస్తున్నాము. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఈవినింగ్ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ సందర్శించవచ్చు. కాకపోతే చెప్పుల్ని బయట విడిచిపెట్టి రావటం, అలాగే దుస్తుల్ని కూడా మోడెస్ట్గా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే లేడీస్ అయితే కనుక లోపల అంటే మసీదు లోపల ఎంట్రన్స్ లేదు. అది ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఎవరైనా సరే. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని ఎవరైనా సరే వచ్చి ఒక వీకెండ్ కానీ వచ్చి చూసి మన యొక్క చరిత్ర, పాత చరిత్ర అంటే పూర్వ చరిత్రను, మన యొక్క ఆ కాలం నాటి పరిస్థితులను, వాళ్ళ యొక్క వాస్తు శైలిని, వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈవినింగ్ హాయిగా చార్మినార్ దగ్గర ఎంజాయ్ చేస్తా. మన ఇక్కడ చెరుకు రసం మన ఫ్రెండ్ ఇచ్చాడు. ఆప నామ్ క్యా హై? కాసిం నా సోదరుడు మంచి చెరుకు రసం ఇచ్చారు. మన ఫ్రెండ్స్తో పాటు ఈ యొక్క ఎంజాయ్గా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తూ చెరుకు రసం తాగుతున్నాను. చాలా అద్భుతంగా ఉంది చెరుకు రసం. మీరు కూడా వచ్చి ఇక్కడ చార్మినార్ సందర్శించినప్పుడు మన కాసిం భాయ్ దగ్గర చెరుకు రసం తాగటం మర్చిపోకండి, ఎందుకు చాలా బాగుంది. చూసారా, అందరూ కూడా ఇక్కడ చక్కగా వచ్చి అంటే అద్భుతంగా ఉంది. 20 రూపీస్ అని కాస్ట్ కాదు, కానీ ఇక్కడ మాత్రం చాలా టేస్టీగా ఉంది. చాలా ఇది చెరుకు రసం అనేది చాలా మంచిది, మన హెల్త్కి మంచిది. ఎందుకంటే న్యాచురల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. కాబట్టి అందరూ ఇక్కడ చార్మినార్ చూడటానికి వస్తే ఎవరైనా సరే అక్కడ ఇరానీ చాయ్ని తాగటం మర్చిపోవద్దు. ఇక్కడ మన కాసిం భాయ్ దగ్గర చెరుకు రసాన్ని కూడా తాగండి, బాగుంది టేస్టీగా. అదిగాక క్వాంటిటీ చాలా ఇచ్చారు. 20 రూపీస్కి చాలా క్వాంటిటీ ఇచ్చారు. ఇదొక అద్భుతంగా ఉంది. ఏదో మనం డబ్బుల కోసం కాకుండా క్వాలిటీ ఉంది, క్వాంటిటీ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి మన చిన్న చిన్న వ్యాపారస్తులను మనం ప్రోత్సహించాలి. ఎవరైనా సరే ఇక్కడ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం చూడండి, ఫేమస్ షుగర్ కేన్ జ్యూస్, ఈ షాప్ని మర్చిపోద్దు. వచ్చి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తాగండి, బాగుంది. అయితే మనం ఇప్పుడు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి షాపింగ్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి చూడండి ఎదురుగా అద్భుతమైనటువంటి చార్మినార్ మనకు కనపడతా ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి మాన్యుమెంట్. దీని గురించి నేను క్రితం వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ షాపింగ్ ఈవినింగ్ టైం కదా, అందరూ బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ అనేక రకాల వస్తువులు దొరుకుతాయి. బ్యాంగిల్స్ అని, చెప్పులని, అత్తరు బాటిల్స్ అని, బట్టలని, దుస్తులని అనేక రకమైనటువంటి వస్తువులు దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ 100 రూపాయలు విలువ చేసే వస్తువుని 500 రూపాయలు చెప్తారు. కాకపోతే మనం దాన్ని చూసి జాగ్రత్తగా మనం బేరమాడి తీసుకోవాలి తప్ప వాళ్ళు చెప్పిన రేటుకి తీసుకుంటే కనుక మనం మోసపోతాము. కాకపోతే ఇక్కడ
చీప్ అండ్ బెస్ట్ దొరుకుతుంది. అంటే యూజ్ అండ్ యూజ్ అంటాం దాన్ని మనం. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి షాపింగ్ మనం కల్చర్ని ఇక్కడ చూస్తుంటాము. చూసారా, ఇక్కడ చూడండి, అందరూ కూడా ఈ వీకెండ్ వచ్చేసి ఈ రోజు శుక్రవారం కదా, చూడండి ఇక్కడ అద్భుతమైనటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా ఇక్కడ అందరూ వెతుక్కుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇప్పుడు అన్ని కూడా మనం హైదరాబాద్ యొక్క చార్మినార్ని చూసాము, మక్కా మసీద్ లోపలికి వెళ్ళి అక్కడ దగ్గరగా చూసాము. ఇప్పుడైతే ప్రశాంతంగా కాసేపు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కూర్చున్నాం అలాగా. అయితే ఇక్కడంతా ఫ్యామిలీస్ వచ్చేసి చూడండి, ఇంత రిలాక్స్గా ఒక మంచి ఈవినింగ్లో హైదరాబాద్ నడిబొడ్డున మంచి విశాలమైన ప్రదేశంలో ఇలా ఫ్యామిలీతో కూర్చొని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటా గడపచ్చు. అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ హైదరాబాద్ అంటేనే మనం భిన్న మతాల సమ్మేళనము. హిందువులు, ముస్లిమ్స్లు, పార్సీస్, జైన్స్ అందరూ కలిసి మనం అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి లక్ష్యాన్ని ఈ హైదరాబాదు మనకు సూచిస్తుంది. అంటే మనం హైదరాబాద్ని మనం ఒక పేరు కూడా పిలుస్తాం, భాగ్యనగరం అని, భాగమతి నగరం అంటాము. అంటే కులూ కుతుబ్ షాహీ యొక్క ప్రేయసుల్లో భాగమతి అనేటువంటి ఒక రాణి కూడా ఉండేదంట. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకి హిందూ ముస్లిం భాయ్ అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేదే నా ఉద్దేశము. అందుకోసమే నేను మసీదులను, దేవాలయాల్ని, చర్చిల్ని కూడా నేను కవర్ చేస్తుంటాను. కాబట్టి మనం అందరం కలిసి మనం అంటే కులము, మతము భేదం లేకుండా, వర్గాలు వైషమ్యాలు లేకుండా హాయిగా అందరూ కలిసిమెలిసి భారతీయుడిగా, మనం కులం కాదు ముఖ్యం, మతం కాదు ముఖ్యం, ఒక భారతీయుడిగా మనం మన వారసత్వ సంపదను చూసి మనం గౌరవించాలి. ఇది ముస్లిమ్స్దా, ఇది హిందూస్దా అని కాదు. కాబట్టి మనం ఈరోజు ఇందులో భాగంగా మనం ఇప్పుడు మక్కా మసీద్లో ఉన్నాము. చూడండి, అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా మంచి ఒక ఈవినింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి సాయంత్రాన్ని మీరు కూడా వెకేషన్స్లో ఫ్యామిలీస్తో కలిసి, ఫ్రెండ్స్తో కలిసి మీరు కూడా వచ్చి ఇలా కూర్చొని కాసేపు మనం ఎప్పుడు మనం ఉన్న లైఫ్లో బిజీ గడుపుతుంటాము. మనకు కూడా ఒక నెలకు ఒక రోజో, 2 నెలలకు ఒక రోజో ఇలా ఒక హాలిడే అంటే తీసుకొని మీరు కూడా వచ్చి మనం కొత్త ప్లేసెస్ని, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్లేసెస్ని చూసి తెలుసుకోవటం, చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవటం. మనం అంటే ఈ కట్టడానికి వెనకాల ఉన్నటువంటి కృషి ఇప్పుడు చూసారా, ఆ చార్మినార్ అనేది దేని చిహ్నం అనేది, ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి విజృంభించి లక్షలాది మందిని పొట్టను పెట్టుకుంటే ఆ యొక్క ఇబ్రహీం కులీ కుతుబ్ షాహీ తను దేవుడికి ప్రార్థించాడనమాట. అంటే హైదరాబాద్లో ప్లేగు వ్యాధి నయమైతే నేను ఈ ప్లేస్లో ఒక మసీదు కడతానని ఆయన దేవుణ్ణి, అల్లాని ప్రార్థించడం జరిగింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ప్లేగు తగ్గిపోయిన తర్వాత ఆయన ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని, చార్మినార్ని కట్టడం జరిగింది. అంటే ఆయన ఎంత భక్తితో, ఎంత నిష్టతో కట్టాడంటే తను ఆ చార్మినార్ కట్టేటప్పుడు అల్లాని ఒకటే ప్రార్థించాడంట. ఏమని? దేవుడా, యా అల్లా, నదిలో చేపల్ని ఏ విధంగా అయితే నువ్వు పెంచావో అలాగే ఈ హైదరాబాద్ నగరంలో ప్రజల్ని కూడా నువ్వు వృద్ధి చేయు, జనాభాని పెంచు అని దేవుణ్ణి ప్రార్థించాడు. నిజంగానే అలాగే జరిగింది. ఇప్పుడు దాదాపుగా మన హైదరాబాద్ జనాభా 2 కోట్లు దాటింది. ఇక్కడ కులం లేదు, మతం లేదు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్, పార్సీస్ అందరూ కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటున్నారు. కాబట్టి మనం ఈ విధంగా ఈ యొక్క ఎంజాయ్ని, ఈ ఈవినింగ్ని మీతో నేను షేర్ చేసుకున్నాను. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ నా వీడియోస్ని కామెంట్ పెట్టండి, నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ.